కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు యువ నాయకుడు సర్నాల బాలాజీతో పాటు 200 మంది టీడీపీలో చేరారు. గన్నవరంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో సర్నాల బాలాజీకి టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి సమిష్టిగా పనిచేసి గన్నవరం నియోజకవర్గంలో గెలిచి తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు డిసెంబర్లో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలున్నాయని చెప్పారు. యార్లగడ్డ వెంకట్రావుని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటున్నారు సర్నాల బాలాజీ. నా కాన్స్టిట్యూన్సీలో పెద్ద గ్రామాలైన రామవరపాడు ప్రసాదంపాడు గ్రామాల నుంచి ప్రసాదంపాడు నుంచి సోదరుడు సర్నాల బాలాజీ గారు, అలాగే విజి రామారావు గారు, రామవరపాడు నుంచి విజి రాము గారు, ఇలా ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పైన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించాం. రాబోయే కాలంలో అందరం కలిసి పనిచేస్తాం. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి సహకారం ఇష్టకు వచ్చిన నాయకులు అందరికీ, అలాగే సర్నాల బాలాజీ గారికి, విజి రామారావు గారికి, రాము గారికి అందరికీ, అలాగే కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం కలిపి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అది మీ అందరికీ తెలిసిన విషయం. వైసీపీ నుంచి కూడా రాబోయే కాలంలో భారీగా వలసలు ఉంటాయి. రాబోయే డిసెంబర్లో ఇంకా జాయినింగ్స్ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని 50,000 మెజార్టీతో తగ్గకుండా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి ఈ సీట్ని మరోసారి తెలుగుదేశం పార్టీ సీటే నిరూపించి ఆయన గిఫ్ట్గా ఇస్తాం. నా కాన్స్టిట్యూన్సీ